అందరికీ నమస్కారం. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు నేను కూడా బాధితుడిగా మారిన రియల్ స్టోరీ ఇది. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో, సైబర్ క్రిమినల్స్ బారి నుండి నేను ఎలా బయటపడ్డాను అనేది ఈ షార్ట్ ఫిలిం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలనేదే మా ప్రయత్నం. ఎప్పట్లాగే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ చిలివేరు. శ్రీకాంత్, హాయ్ రా. ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో టైంపాస్ కాక బండ్లు పోతా అంటే చూస్తూ టైంపాస్ చేస్తాను. బండ్లను చూస్తుంటే కళ్ళు తిరుగుతలేవారా? లేదురా, మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఏమని తిరుగుతున్నాయి? మన స్నేహం గురించేరా. ఏ బంధం లేకున్నా ఎంతో కలిసి ఉంటున్నాం. కష్ట సుఖాల్లో సహాయం చేసుకుంటాం. అరే, మనం ఉన్నదే ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి, మధ్యలో వదిలేసిపోవడం కోసం కాదు. అరే, మన ముగ్గురిది మచ్చలేని స్నేహం, మరవలేనిది, మరుపురానిది కూడా. అరే, చిన్నప్పటి నుంచి మనలో మనం ఇంత తిట్టుకున్నా బయటోడొచ్చి మనలో ఎవరినన్నా ఒక్కరిని తిట్టినా కొట్టినా ముగ్గురం కలిసి వాడిని తిట్టేవాళ్ళం. గుర్తుందారా? అవునరా, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఏం మారలేదు. అంతేరా, ఇక మనం మారమనుకుంటా. అనుకోవడం ఏంట్రా, ఇక మారం. సరే, అలా సరదాగా నడుస్తూ మాట్లాడదాం పదండి. ఏందే కిరణ్, మస్తు సంతోషంగా కనబడుతున్నావు. వడ్ల పైసలు పడ్డాయిరా. మా బిడ్డ పరిస్థితి నీకు తెలుసు కదరా. ఆపరేషన్ చేయించాలి, లేదంటే నా బిడ్డ పానెళ్ళిపోతున్నది. మంచిదన్నా, నీ జీవితంలో ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయన్నా. అవునరా తమ్మి, ఈ పైసలతోటి నా బిడ్డ మంచిగా అయితే అదే చాలరా. నాకు ఇంకేం వద్దు, ఏమొద్దు. సరే అన్న, వెళ్ళు. హలో అన్నా, నేను వేరేటోళ్ళకి పంపే పైసలు నంబర్ మిస్ అయ్యి నీ నంబర్కి వచ్చిందే. జరా నా పైసలు నాకు పంపించవా అన్న? సరే పంపుతావు. అన్నా అన్న 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 దీనికి అద్దన్న, వేరే నంబర్కి పంపు. ఎందుకు? దీనికి పంపితే ఏమవుతుంది? అద్దన్న, వేరేటోళ్ళకి ఇత్త అయిపోతుంది. సరే చెప్పు. అయితే ఒక పని చేయన్న, నువ్వు మళ్ళీ వేరేటోళ్ళ నంబర్కి ఏం పంపిస్తావు కానీ నీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పన్నా. ఇక నా పైసలు నాకే వస్తాయి. ఏదో ఒకటి చెప్పు, మరి నాకు పని ఉన్నది. అన్న, నా బిడ్డ నువ్వు దవాఖాన చూపిస్తున్నా అన్న, దయచేసి అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. సరే అన్న, ఓటీపీ కదా, చెప్తా పట్టు. 64650. సరే అన్న. అగో, పైసలన్నీ కట్ అవుతానేంది? నా పైసలన్నీ కట్ అవుతానేంది? ఇప్పటికి ఫోన్ చేస్తావు, ఇవన్నీ పైసలు కట్ అవుతానేంది? The number you are trying to call is currently not reachable. Please try again ఫోన్ later. స్విచ్ ఆఫ్ అవుతుందండి.
ఇప్పుడు ఏం చేయాలి నేను? నా డబ్బులు అన్ని పోయినాయి, నా బిడ్డ నాకేం అర్థమవుతలేదు. ఎట్లా దేవుడా, దేవుడా, నా బిడ్డ, నా పైసలు, దేవుడా, నా బిడ్డను మంచిగా చేద్దాం అనుకున్నా, పైసలన్నీ ఏడుకోవేనే. నేనేం చెయ్యాలి? నాకు సాగు తప్ప ఇంకే మార్గం కనబడతలేదు. నా బిడ్డకు నా మొహం ఎట్లా చూడాలి? నాకు సావే దిక్కు, నాకు సావే దిక్కుగా. ఏమయ్యా, బిడ్డ పెళ్లి దగ్గరకు వస్తుంది. కట్నం పైసలు భద్రంగా అనేది ఉన్నాయి కదా? గవేడ పోతే బ్యాంక్ అకౌంట్ లో భద్రంగానే ఉన్నాయి. పెళ్లి బట్టలు కూడా అందరికి కొన్నాం. హలో, ఎవరు? మేము బట్టల షాప్ నుంచి మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు మీరు బట్టలు తీసుకున్నారా? సుమాంజలి షాపులో కొన్నాం. ఎందుకు? మీరు ఆ షాపులో కొన్నందుకు మీకు గిఫ్ట్ గా బైక్ ఇస్తున్నాం. ఏమే, మనం బట్టల షాప్ లో బట్టలు కొన్నందుకు బండి ఇస్తారట. మంచిదయ్యా, ఈమను. ఎప్పుడు ఇస్తారు? మేమే వచ్చి తీసుకున్నాడా? అలా కాదండి, బైక్ మీ పేరు మీద బుక్ కావాలంటే ఇదే నంబర్ కి ఓటీపీ వస్తుంది, అది చెప్పుర్రి. ఏంటి ఓటీపీ వస్తుందా? వచ్చింది 624241. ఏంది పైసలన్నీ పోయినట్టు మెసేజ్ వచ్చింది? ఏంది? అయ్యో, ఏంది మన పైసలు పోయినాయా? మన పైసలన్నీ పోయినాయి. పెళ్లి కట్నం ఇచ్చే పైసలేనా? అవును, ఉన్న పైసలన్నీ పోయినాయి. రేపు పెళ్ళెట్లు జరుగుతుంది, యాడికెళ్ళి తెచ్చియాల పైసలు? అయ్యో, పత్రికలన్నీ మంచిదాం కదయ్యా, ఎట్లా చేద్దామయ్యా పెళ్లి? అయ్యో, ఇక పెళ్లి ఆగిపోతుంది. మనం ఎట్లా బతుకుడు అయ్యా, ఎట్లా బతుకుడు? పైసలన్నీ పోయినాయి. మనం ఎవరికి చెప్పుకుంటామే? మనము సాగు తప్ప వేరే దారి లేదు. ఏమైందిరా ఇంత డల్లుగా ఉన్నావు? ఇవాళ ఎవరిని తిట్టలేదా? లేదురా, తిట్టడం గురించి కాదు. మరి ఇంట్లో ఏమైనా సంబంధం వచ్చిందా? కాదురా, సావు కబురు వచ్చింది. ఎట్లనే? ఎవరు చచ్చిపోయారు? మా చుట్టాలల్లో ఒక అన్నయ్య చనిపోయిండు. కొత్తగా పెళ్ళయింది. ఏమైందో తెలియదు, సూసైడ్ చేసుకొని చనిపోయిండు.
అయ్యో అవునా? ఎందుకే? తెలీదురా, అతని అకౌంట్ లో డబ్బులన్నీ పోయినాయట. ఎటువైనాయి? ఏమో, వాళ్ళ భార్య కూడా తెలియదట. అసలు ఈ కాలంలో ఎందుకు చనిపోతున్నారో, జీవితం ఎందుకు ఖరాబ్ చేసుకుంటారో అర్థమవుతలేదు. భరించలేని బాధలుండొచ్చు, కానీ దానికి చావే పరిష్కారం కాదు కదరా. అవునరా, సరే అలా చాయ్ తాగకుండా మాట్లాడదాంపా. అరే, బిల్లు మాత్రం నేనే కడతారా. నువ్వేంద్రా, ఎప్పుడు నువ్వే కడతావా? మా దగ్గర రూపాయి తీసుకోవు, ఇస్తా అంటే వద్దంటావు. ఎప్పుడు నువ్వేనా బిల్లు కట్టడం? అరే, నేను ఇంతేరా, పదండి. ఏంటి, కస్టమర్ కేర్ నుండి కాల్ వస్తుంది? హలో, మేము జియో ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మరో 10 నిమిషాల్లో మీ సిమ్ డియాక్టివేట్ అవుతుంది. ఏంటి, నా సిమ్ బ్లాక్ అవుతుందా? ఎందుకు? మీ మీద ముంబైలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏంటి, నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? సరిగ్గా చూడండి, మీరు ఎవరనుకొని ఎవరికి చేస్తున్నారు? మీ మీదే అయింది. ఇంకో 2 అవర్స్లో మీ మొబైల్ డియాక్టివేట్ అవుతుంది. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో తెలుసుకోండి. ఏంటి, ముంబై పోలీస్ అని వాట్సాప్ కాల్ వస్తుంది? హలో శ్రీకాంత్, మీరు 2 అవర్స్లో ముంబై పోలీస్ స్టేషన్కి రావాలి. మీ మీద గంజాయి, ఫ్రాడ్, క్రిమినల్ కేసులు ఉన్నాయి. లేదు సార్, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అది నేను కాదు. మేము వీడియో కాల్ చేస్తాం, మా సార్తో మాట్లాడండి. అయ్యో, నిజంగానే వీడియో కాల్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలి? సార్, మీరు ఎవరు అనుకుని నాకు కాల్ చేశారు? అది నేను కాదు. అది నువ్వో కాదో మాకు తెలుసు, కానీ నీ ఫుల్ నేమ్ ఏంటో చెప్పు. శ్రీకాంత్ చిలివేరు. షో మీ యువర్ ఆధార్ కార్డ్. ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్. 1 అవర్లో నీ మీద అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాం. నువ్వు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాం. అయ్యో సార్, అది నేను కాదు. నీకు జాన్ ఖైరో తెలుసా? తెలియదు సార్, నేను ఇప్పుడే చూస్తున్నాను. కానీ నువ్వెవరో అతనికి బాగా తెలుసు. నీకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. మీ ఇద్దరు కలిసి 900 కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు. సార్, మీరు చెప్పేదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు సార్. నేను అసలు ఏం చేయలేదు సార్. నీ మీద మొదటి కేసు ముంబైలో నమోదైంది. అదే నంబర్తో ఆడళ్లతో అసభ్యంగా మాట్లాడడానికి కేసులు కూడా ఉన్నాయి. సార్, అది నేను కాదు సార్. ఏ బాబు, నువ్వు తల కూడా తిప్పకు. నీ మీద అరెస్ట్ వారెంట్ రెడీ అయింది. ఇంకో 6 గంటలో నిన్ను అరెస్ట్ చేస్తారు. నీకు మినిమం 7 ఏళ్ల శిక్ష తప్పదు. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేదు సార్. ఎవ్వరూ లేకుండా చూసుకో, లేదంటే నీ పరువే పోతుంది. గంటలో మమ్మల్ని వచ్చి కలువు. సార్, నేనుండేది కరీంనగర్ పక్కన ఒక విలేజ్లో. గంటలో అంత దూరం ఎలా వస్తాను సార్? అవన్నీ మాకెందుకు పాపం. నిన్ను 5 టీమ్స్ ఫాలో చేస్తున్నాయి. నువ్వు మామూలు నేరగానే కాదు. నువ్వు రాకుంటే మా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తారు. సో మా సార్ మాట్లాడతాడు, సార్ మొబైల్ ఇస్తా. మిస్టర్ శ్రీకాంత్, మీ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీ ఆస్తులన్నీ సిబిఐ అండర్ ఉంటాయి. సార్, అసలు నేనేం చేయలేదు. మీరు నన్నెందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ ఎవిడెన్స్ అన్ని బలంగా ఉన్నాయి. అది నువ్వే. కొట్టేసి చెప్తున్నా సార్,
నాకు మీరు చెప్పే వాటికి నాకేం సంబంధం లేదు సార్. సరే, నేను మామూలు మనిషిగా నేను నమ్ముతాను, కానీ ఒక పోలీస్గా సాక్ష్యాలు ఉన్నప్పుడు నేను తప్పించను. సార్ మరి దీని నుండి నేను ఎలా బయటపడతాను సార్? నిన్ను చూస్తే అమాయకంగా కనిపిస్తున్నావు. నాకు తెలిసిన సుప్రీంకోర్టు లాయర్ ఉన్నాడు, అతనైతే నిన్ను దీని నుంచి బయటకు తీసుకొని రాగలడు. కాకపోతే అతనికి 3 లక్షలు కట్టు. సార్ 3 లక్షల? జీవితం అంతా పోతుంటే 3 లక్షల గురించి ఆలోచిస్తున్నావేందయ్యా? వద్దనుకుంటే జైల్లో వచ్చి కూర్చో. సార్ నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఎలాగైనా కట్టేస్తా. అరెస్ట్ వారెంట్ ఇచ్చాక వాళ్ళు ఆగలేరు. అర్ధగంటలో డబ్బు రెడీ చేసుకో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ సార్ మూడు లక్షలు ఇప్పటికిప్పుడు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తేవాలి? సిరి ఎక్కడున్నావు? అర్జెంట్గా నేను కలవాలి. సరే నేను వస్తున్నా. ఏమైంది ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అరే అర్జెంట్గా నాకు 3 లక్షలు కావాలి, ఇవ్వగలరా? మేం డబ్బులు ఇస్తా అంటేనే వద్దంటావు, అలాంటిది నువ్వు డబ్బులు అడుగుతున్నావంటే ఏదో పెద్ద అవసరమే అయి ఉంటుంది. అసలు ఏమైంది? అరే నాకు ముంబై పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందిరా. ఇప్పుడు డబ్బులు కడితేనే బయటపడతాను, లేకపోతే జైల్లో ఉండడమే. ఇదంతా పోలీసులకు చెప్పినావా? చెప్పిందే పోలీసులు అయితే మళ్ళీ పోలీసులు అంటావేంటి? అయితే నాతో రా, నేను ఒక దగ్గరికి తీసుకెళ్తా. సురేష్ పద బండెక్కు. ఎక్కడికి రా? పద పా. ఆపు 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 ఆపు. అరే ఇక్కడ తీసుకొచ్చావేందే? నీ సమస్య ఇక్కడ తీరుతుంది, దా. అరే నేను రానే. దా. నేను రానే, వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. ఏం చేయరు, నువ్వేం చేయని దానికి అరెస్ట్ ఎందుకు చేస్తారు? దా. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, నేనే చేసినట్టు అన్ని సాక్ష్యాధారాలు నాకు చూపించారు. అవన్నీ ఫేక్ కూడా కావచ్చు కదా. దా వెళ్ళి మాట్లాడదాం. వద్దు రా మాట్లాడదాం. ప్రాబ్లం ఏందో చెప్పండి. సార్ ఇతనికి ఒక కాల్ వచ్చింది. అదే సార్ జరిగింది. మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు సార్. అవునా? అయితే ఈసారి ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. సార్ వాళ్ళే సార్ కాల్ చేసి. నువ్వు ఎత్తగా, నేను మాట్లాడతాను. చూసారా, కాల్ కట్ చేశారు. వీళ్ళని ఏమంటారో తెలుసా? సైబర్ నేరగా. అంటే ఇదంతా ఫేకా సార్? అవును, ఫేకే. అయినా ఇలాంటి మోసాల గురించి మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాం కదా. కాల్ చేసిన ప్రతిసారి చెప్తున్నాం. వీటి గురించి మేము ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇంకెప్పుడు మీరు నమ్ముతారు ఇవన్నీ నకిలీవని? సార్ వీటిని ఎలా గుర్తించాలి? వీటిని ఎలా గుర్తించాలో తెలుసా? మనకు కాల్ చేసి
ఓటీపీ అని అడుగుతారు కదా, అప్పుడు అస్సలు చెప్పొద్దు. ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు అస్సలు దాన్ని ఓపెన్ చేయదు. అలా ఓపెన్ చేసినట్టయితే మన ఫోటోను మార్ఫింగ్ చేసి మనది మనకే పంపించి డబ్బులు గుంజడానికి చూస్తారు. ఇది కొన్నిసార్లు చావు వరకు కూడా తీసుకెళ్తుంది. ఈ డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ మోసాల కంటే ఆన్లైన్ మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సార్ మరి వీటి నుంచి ఎలా బయటపడాలి సార్? ఇలాంటి కాల్స్ వస్తే మీరు భయపడకండి, ఎందుకంటే మన భయమే వాడి బలం. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ మీద మీరు ఏ తప్పు చేయలేదన్న నమ్మకంతో ఉండండి. ఇలాంటి విషయాలు మీ దగ్గరి వాళ్ళతో పంచుకోండి. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించండి. వివేకంతో ఆలోచించండి. ఎవ్వరి చేతిలో మోసపోకండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఇక మీద నేను కూడా మీలాగే ఈ సైబర్ నేరగాళ్ళ గురించి ప్రజల్లో అందరికీ అవగాహన కల్పిస్తాను. వెళ్ళండి శ్రీకాంత్, వెళ్ళండి. నీలాగా ప్రతి ఒక్కరూ సమయ స్ఫూర్తితో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఈ సైబర్ నేరగాళ్ళందరి తోకలు కట్ చేయడంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ముందుంటుంది. సైబర్ నేరగాలు అనే టాపిక్ మీద మేము షార్ట్ ఫిల్మ్ చేశాము. సో డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దోస్తుగాళ్ళు ఛానల్.